హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంచి కంటెంట్ అండి. అదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. మనలో చాలామంది ఇంట్లో ఉన్న బాధ్యతల వల్ల బయటికి వెళ్ళడానికి ఈ బాధ్యతల వల్ల బయటికి వెళ్ళి పని చేసే అవకాశం అయితే మనలో చాలామంది హౌస్ వైఫ్స్కి అయితే వర్క్ చేయాలని ఉంటుంది. కానీ మన బాధ్యతల వల్ల మనం బయటికి వెళ్ళి వర్క్ చేయలేకపోతున్నాం. అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి గొప్ప అవకాశం అండి. అదేంటంటే మనకి గవర్నమెంట్ నుంచి ఒక గొప్ప ఆపర్చునిటీ అయితే వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండే చేసుకోవడానికి. అదేంటంటే దానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, అదేంటి ఎలాగా అనేది ఈరోజు మన వీడియోలోకి వెళ్తే, వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇంటి వద్దకే సచివాలయం స్టాఫ్ అయితే ఇళ్ళ వద్దకి ఆల్రెడీ వచ్చేస్తున్నారండి. వారు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మన డీటెయిల్స్ ఇవ్వాలి. 18 to 60 లోపు వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అయితే ఉందండి. అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి వచ్చినప్పుడు మనకి 18 to 60 లోపు ఎంతమంది అయితే ఇంట్లో ఉన్నారో అంతమంది డీటెయిల్స్ ఇచ్చి మనం చదివిన చదువు, మనం ఏం చదివాము అన్నీ మన డీటెయిల్స్తో పాటుగా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంది అని మనం వాళ్ళకి తెలియజేయాలి. అప్పుడు వాళ్ళు మన పేరునైతే అందులో రిజిస్ట్రేషన్ చేస్తారండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంది అని. మనం ఎలాంటి వర్క్ ఏంటి అని చాలామంది అనుకుంటుంటారు. అమ్మో, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇది చాలా కష్టమేమో, మాకు రాదేమో అని చెప్పేసి. అలా కాదండి. అది ఎవరి క్వాలిఫికేషన్కి తగ్గట్టు వారికి ఆ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దానికి మళ్ళీ వాళ్ళు మనకి ఇంటికి వచ్చి వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది డెమో కూడా ఇస్తారు. ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఎందుకంటే చాలామందికి ఫైనాన్షియల్గా సపోర్ట్ తక్కువగా ఉందండి. బయటికి వెళ్ళి వర్క్ చేయడానికి మనకి బాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి మనం పని చేయాలంటే చాలా కష్టమైపోతుంది. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మన ఇంటి బాధ్యతలు, మనం చేసే పనులు ఏవి పక్కన పెట్టకుండా ఆ పనులతో పాటుగా అదంతా పూర్తి చేసుకొని మనకు కుదిరినప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ పని అయితే మనం చేసుకోవచ్చండి. అలా దీనివల్ల మనకు మంచి శాలరీ అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి. తప్పకుండా సచివాలయం స్టాఫ్ వచ్చినప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవడం మర్చిపోవద్దండి. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కూడా వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉందని నమోదు చేయించుకోండి. మీ క్వాలిఫికేషన్ అది 10th అయినా, 10th లోపైనా, ఇంకా ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఏదైనా సరేనండి. అదర్స్ ఏ చదువు చదివినా మన క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మనకైతే వర్క్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు ఏంటి అనేది డేట్స్తో సహా నేను చెప్తాను వర్క్ స్టార్ట్ అయ్యాక. ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. మన ఛానల్లో వీడియోస్ చాలా రోజుల నుంచి నేను పోస్ట్ చేయట్లేదండి. ఎందుకంటే కొంచెం ఇది రంజాన్ కదా, ఈ రంజాన్కు ముందు కూడా వేరే వర్క్ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి మనకి గవర్నమెంట్ నుంచి కొత్త అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో పోస్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, వీడియో చేయడం జరుగుతుందండి. ఇంకా మనకి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసేసి, ఆల్రెడీ మనకి చేతి పనుల వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా చేతి పనులు అంటే ఫ్రిడ్జ్ మెకానిక్స్, ఏసీ మెకానిక్స్ అలాంటి వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి. అది మెప్మా వాళ్ళు చేస్తున్నారు ఆ రిజిస్ట్రేషన్స్. అవి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చేయించుకోవచ్చు. దానికి మీ సమైక్య లీడర్ని సంప్రదించి మీరు మీ పిల్లల్లో ఏ మెకానిక్స్ పిల్లలు కానీ మీరు కానీ ఏ మెకానిక్స్ నేర్చుకున్నారు, మీరు ఆల్రెడీ దేంట్లో ఉన్నారు, అవన్నీ మీరు ఆ సమైక్య లీడర్స్ దగ్గర నమోదు చేయించుకుంటే మీకు వాళ్ళు ఒక అర్బన్ క్లాంప్ అని ఒక యాప్లో మీ పేర్లు అయితే నమోదు చేయించుకుంటారు. ఎవరికి ఇంట్లో ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు మీకు కాల్ వస్తుంది. అది